హలో ఆల్, నిన్నటి వీడియోకి కంటిన్యూషనే ఈ వీడియో. రీసెంట్గా వైజాగ్ వెళ్ళామని చెప్పాను కదా. నిన్న సింహాచల దర్శనం అయ్యాక కొండ కిందకి వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ వైజాగ్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేము కైలాసగిరి వెళ్తున్నాము. మనం కైలాసగిరికి పైకి ఎక్కే దారిలోనే మనకి రోప్ వే కూడా కనిపిస్తుంది. ఇది రోడ్ మధ్యలో వెళ్తుంది. మనమైతే ఇక్కడికి చూడొచ్చు. ఈ కైలాసగిరి వెళ్ళే రోడ్స్ కూడా అన్ని వంకలు వంకలు ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ లాగా వెళ్ళే వేలోనే మనకు రోప్ వే కూడా కనిపిస్తుంది అన్నమాట. ఈ రోప్ వే ఎక్కాలంటే పైకి కొండపైకి ఎక్కాలి. కైలాసగిరిలో దగ్గరే ఉంటుంది దీని పాయింట్. ఇక్కడ మనమైతే కైలాసగిరికి పైకి వచ్చాము. మనకి రైట్ సైడ్లో పైకి వచ్చాక రైట్ సైడ్లో గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. రీసెంట్గానే ఓపెన్ అయింది కదా గ్లాస్ బ్రిడ్జ్, అదే ఉంటుంది. ఇక్కడ పక్కన అన్ని షాప్స్ ఉంటాయి. మనం ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా షాపింగ్ చేయొచ్చు. పైకి ఎక్కి నడుచుకుంటూ వెళ్ళాక మనకైతే శివపార్వతులు కనిపిస్తారు. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. అక్కడ నుంచి మంచిగా వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చూస్తే మనకి జిప్ లైన్, స్కై సైక్లింగ్ అయినా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఒకరు జిప్ లైన్లో వెళ్తున్నారు. పైన 300 ఏమో జిప్ లైన్ అయినా స్కై సైక్లింగ్ అయినా 300 టికెట్ ఉంది. అది తీసుకొని వెళ్ళొచ్చు. తర్వాత మనకి ఇక్కడ శివపార్వతుల దగ్గర కాసేపు కూర్చొని అలా మళ్ళీ మేమైతే రోప్ వే ఎక్కడానికి వెళ్ళామన్నమాట. రోప్ వేలో కిడ్స్కి ఏమో 100 రూపీస్ టికెట్, వచ్చేసి అడల్ట్కి 200 రూపీస్ టికెట్ ఉంది. అది మేము ఈ జిప్ లైన్ స్కై సైక్లింగ్ చేసే ధైర్యం మాకు లేక మేము అయితే రోప్ వే ఎక్కుదామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే కైలాసగిరి వ్యూ అంతా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. వైజాగ్కి ముఖ చిత్రమే ఈ కైలాసగిరి అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది. ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. పక్కన చిన్న పార్క్ లాగా కూడా ఉంది. అందులో పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ రోప్ వేని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మనము. ఎంట్రన్స్ ప్లస్ 2 కిడ్స్ అయితే 800, అలా కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. స్కూల్ పిల్లలకైతే ఆఫర్స్ ఇట్లా స్కూల్ వాళ్ళు మేనేజ్మెంట్ని కలవచ్చు అని చెప్పేసి పెట్టారు. ఇలా ఆఫర్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ చాలా బాగా ఉండే. అందుకని చెప్పి మాకు 1 అవర్ పైనే పట్టింది గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి. ఒక బ్యాచ్కి 40 మెంబర్స్ని అలా పంపిస్తున్నారు. అలా మాకు 40 మెంబర్స్ని పంపిస్తూ ఆ బ్యాచ్ని 7 to 8 minutes అలా ఉంచేస్తున్నారు అన్నమాట గ్లాస్ బ్రిడ్జ్ పైన. ఇదైతే వైజాగ్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అడ్వెంచర్ అని చెప్పొచ్చు. ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మనకి సముద్రం వ్యూ ఇదంతా బాగా కనిపిస్తుంది. చివర్లోకి వెళ్ళాక కొంచెం షివరింగ్ లాగా అనిపిస్తుంది, గ్లాస్ బ్రిడ్జ్ షేక్ అయినట్టుగా. ఇక్కడ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ అంటే మనకు స్కైలో నడిచినట్టే ఉంది. మా పెద్ద అబ్బాయి, మా ఆయన చాలా భయపడ్డాడు, కానీ నేను మా చిన్నోడు మాత్రం భయం లేకుండా ఇలా వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూసుకుంటే గ్లాస్ బ్రిడ్జ్ నుంచి వ్యూ అంతా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మీరు ఎంత బాగుందనేది. గ్లాస్ బ్రిడ్జ్కి చివర్లో వ్యూ పాయింట్ ఉంది కదా, ఆ వ్యూ పాయింట్ దగ్గర మన ఫ్లాగ్ని కూడా పెట్టారు. ఇక్కడ మా చిన్నోడికి అయితే భయం లేకుండా ఎలా ఎగురుతున్నాడో కదా. మనకు బ్యాక్ నుండి చూస్తే ఇది అన్నమాట వ్యూ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్ నుండి చూస్తే ఇది వ్యూ, ఇటు ఫ్రంట్ నుండి చూస్తే ఇటు ఈ వ్యూ అన్నమాట. వైజాగ్కి వెళ్ళిన డే 1లోనే మేము సింహాచలము, కైలాసగిరి, నెక్స్ట్ రిషికొండ బీచ్, ఆర్కే బీచ్, సబ్మెరీన్ మ్యూజియం ఇట్లా అన్నీ చూసాము. నెక్స్ట్ వ్లాగ్లో రిషికొండ బీచ్ది వస్తుంది. నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.